నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యూనియన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యూనియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఎస్ఆర్ఎం కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ యూనివర్సిటీస్గా మారిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ సొంత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎగ్జామ్లో మనకి మంచి మార్క్స్ వస్తే అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరేం చేయాలి అంటే ఒక్క కాలేజ్కి స్టిక్ అవ్వకుండా ప్రతి కాలేజ్ యొక్క ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయడం అయితే నేర్చుకోండి, ఓకేనా. సో ఈ సంవత్సరం మిస్ అయినా ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్ ఏంటి, నేను వేరే ప్రదేశానికి వెళ్ళగలుగుతానా లేదా, ఇన్ ద సెన్స్ వేరే స్టేట్కి వెళ్ళగలుగుతానా లేదా అని చెక్ చేసుకుని తెలుగు వాళ్ళైతే సరౌండింగ్స్లో ఉన్న అన్ని స్టేట్స్లోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం జరుగుతున్నాయో ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, ఓకేనా. మీ పేరెంట్స్ చూస్తే మీ పిల్లలకి మీరు ఈ సలహా ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు ఎస్ఆర్ఎంలో రాలేదనుకోండి ఏం చేస్తారు. సో అందుకని అన్ని కాలేజెస్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. సో మనం ఎస్ఆర్ఎం కాలేజ్ గురించి మాట్లాడుకుందామండి. దీని ఎగ్జామ్ వచ్చేసి ఎస్ఆర్ఎం JEE. సో అసలు మార్క్స్ ఎలా వస్తే ఎలాంటి ర్యాంక్ వస్తుంది, ఏ బ్రాంచ్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఎస్ఆర్ఎం చెన్నై కట్ ఆఫ్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి ఎస్ఆర్ఎంకి చాలా కాలేజెస్ ఉన్నాయండి, దేశవ్యాప్తంగా కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, ఓకేనా. మీకు 130 మార్కులకు జరిగే ఈ ఎస్ఆర్ఎం JEEలో 115 నుంచి 130 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే మీ ర్యాంకు 1 నుంచి 500 మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇంకా మీకు 105 నుంచి 114 మార్క్స్ మధ్యలో వస్తే కనుక 501 నుంచి 1000 లోపు అయితే కనుక ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. 95 నుంచి 104 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే మీ ర్యాంక్ ఎంత ఉంది, 1001 నుంచి 2500 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇంకా 85 నుంచి 94 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 2501 నుంచి 5000 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. 75 నుంచి 84 మధ్య కనుక మీకు మార్క్స్ వచ్చినట్టయితే 5001 నుంచి 10,000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఎస్టిమేషన్స్ మాత్రమే, ఓకేనా. ఇంత మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ రావచ్చు అని అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత మీరు అందరూ చూసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 నుంచి 10 మార్క్స్ అనేవి మైనస్ చేసుకుని ర్యాంకు క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు మనకి ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అన్నది ముఖ్య ఉద్దేశం, ఓకేనా. ఇది కాకపోతే మీరు వేరే ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా చూసుకుంటారని చెప్పే ప్రయత్నంలో భాగంగా చేసిన వీడియో, ఓకే. 60 నుంచి 74 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 10,001 నుంచి 20,000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక 45 నుంచి 59 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 2001 నుంచి 45,000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇంకా 45 మార్క్స్ కంటే తక్కువ వస్తే 45,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. మనకి ఎస్ఆర్ఎంకి చాలా క్యాంపసెస్ ఉన్నాయని కదా, చాలామందికి కొంచెం క్రేజ్ ఏంటంటే చెన్నై క్యాంపస్, కొంచెం కాదు చాలా. సో ఆ క్యాంపస్కి సంబంధించి కట్ ఆఫ్స్ మాట్లాడుకుందాం. సిఎస్సి వాళ్ళకి ఏంటంటే 2000 లోపు అయితే ర్యాంక్ రావాలండి. అదర్ క్యాంపస్లో ఏంటంటే 9000 లోపు వచ్చినా ఓకే. సో ఇంకా మనకి సిఎస్సిలో వేరే బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి కదా. సో ఆ బ్రాంచెస్లో కనుక మెయిన్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్లో 8,000 లోపు అయితే ర్యాంక్ రావాలండి. అదర్ క్యాంపసెస్లో 15,000 లోపు ర్యాంక్ వచ్చినా ఓకే. ఇక ఈసీ బ్రాంచ్ కావాలి అంటే 10,000 లోపు రావాలి కేటీఆర్ క్యాంపస్ కోసం, 19,000 లోపు రావాలి అదర్ క్యాంపసెస్లో. ఇక ఐటీ బ్రాంచ్ కోసం 5,000 లోపు రావాలండి కేటీఆర్ క్యాంపస్లో, ఇక అదర్ క్యాంపసెస్లో 12,000 లోపు వచ్చినా ఓకే. ఇక అదర్స్ అంటే మీన్స్ వేరే బ్రాంచెస్ కేటీఆర్ క్యాంపస్లో వచ్చేసి 18,000 లోపు అయితే మనకి ర్యాంక్ రావాలి. ఇక అదర్ క్యాంపసెస్లో ఏ ర్యాంక్ వచ్చినా ఓకే. ఇక మనకి ఏం కోర్సెస్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంది చూద్దాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి మనకి ఇది 2024 లెక్కలండి. 51,500 నుంచి 52,500 మధ్య మనకి ర్యాంక్ వచ్చిన మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఇక 54,000 నుంచి 55,000 మధ్య కనుక మనకి ర్యాంక్ వస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. 53,500 నుంచి 54,500 మధ్య మనకి ర్యాంక్ వస్తే బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. 47,700 నుంచి 48,000 మధ్య కనుక ర్యాంక్ వస్తే బయోటెక్నాలజీలో మీకు అడ్మిషన్ దొరకవచ్చు. 69,000 నుంచి 70,000 మధ్య కనుక మీకు ర్యాంక్ వస్తే కెమికల్ ఇంజనీరింగ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో 69,000 నుంచి 70,000 మధ్య మీకు ర్యాంక్ వస్తే సివిల్ ఇంజనీరింగ్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. 9,500 నుంచి 10,500 మధ్య కనుక మీకు ర్యాంక్ వస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది అందరూ కూడా అందుకే హైలైట్ చేసాను, చాలా మందికి ఇష్టం కదా ఈ బ్రాంచ్ అంటే. ఇంకా 39,000 నుంచి 40,000 మధ్య మీకు కనుక ర్యాంక్ వస్తే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 26,700 నుంచి 27,200 మధ్య కనుక ర్యాంక్ వస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 60,000 నుంచి 61,000 మధ్య కనుక మీకు ర్యాంక్ వస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్
ఇంజనీరింగ్లో మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. 61,500 నుంచి 62,500 మధ్య మీకు ర్యాంక్ వస్తే మీకు జెనెటిక్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ 2024 కట్ ఆఫ్స్. ఓకేనా? మనకి 2023, 24తో పోలిస్తే అక్కడ పెద్ద డిఫరెన్సెస్ ఏం రాలేదు. బట్ ఈ సంవత్సరం 2025, 26తో పోలిస్తే మాత్రం ర్యాంక్స్ కూడా చాలా డిఫరెంట్ అయ్యే అవకాశం చాలా ఉందండి. సో ఎగ్జామ్స్ కూడా అందరూ బాగా రాశారు అనుకుంటున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇదండి ఇవాల్టి వీడియో. మీరు కంపేర్ చేసుకుంటే 2023, 24తో పోలిస్తే అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ 2025, 26 ఈ లెక్కలు చూస్తే మాత్రం చాలా వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ రాయాలి అనుకుంటున్న విద్యార్థులు, సో ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, ఎంఐటి కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నా కానీ సో కట్ ఆఫ్ ఒకసారి చూడండి. ఓకేనా? ఈ కట్ ఆఫ్ని ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశమే ఉంటుంది. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకా ఈ సంవత్సరం పిల్లలు ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకునే ఉంటారు కదా, ర్యాంక్లో అటు ఇటుగా వచ్చింది, నాకు కౌన్సిలింగ్లో హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా అంటే మన ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎక్కడైనా కానీ అడ్మిషన్ కావాలి అంటే వెంటనే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు అలా గంట కూడా కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.